వీఆర్ గోయింగ్ టు ది టాప్ ఆఫ్ ది వరల్డ్. అరే తమ్ముడు కొంచెం సైడ్ ఇస్తే వెళ్ళిపోతాం రా. అరే 17B3690. అబ్బా ఇక్కడ మంచి ఇల్లు కట్టుకున్నాడు కూడా. క్రేజీ లొకేషన్ ఉంది ఆ మౌంటైన్స్ మధ్యలో. అండ్ ఇక్కడ నుంచి రోడ్ మొత్తం ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంది. ఇంకా వ్యూ మాత్రం వస్తుంది కదా, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లోనే పెద్ద లోయ, జరం వెళ్ళానే పోవాలా, లేదు అంటే సీదా లోయలోకి వెళ్ళిపోతాం. గ్యాప్లో చలి మాత్రం బీభత్సంగా ఉంది. ప్రజెంట్ ఇప్పుడే -3 అట్లుంది. నైట్ అయితే -11 -12కి వెళ్ళిపోయింది నిన్న. వెల్కమ్ టు సిక్కిం హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది వరల్డ్. ఇదే హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అనమాట. మనమైతే 2 లెటర్స్ రాసినాం, ఇంపార్టెంట్ పర్సన్స్కి పంపిస్తున్నాం. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ యువర్ నరేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ నరేంద్ర ఆన్ Z9. ఇక్కడ కనిపిస్తుంది కదా జేబియన్ థ్రోజన్ హోటల్ అని చెప్పి. ఇక్కడనే నైట్ అయితే స్టే చేసినాం అనమాట. ప్రజెంట్ మనం ట్యాబ్లో ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. సిక్కింకి అయితే వెళ్తున్నాం. అండ్ మనకి ఇక్కడ నుంచి కాజా వచ్చేసి 60 కిలోమీటర్స్ అనమాట. 1 అవర్ పైననే పడుతుంది. ప్రజెంట్ టైం 9:30 అట్లా అవుతుంది. అండ్ వీడియోని మిస్ అవుతుంటే ఏం చేయాలి తెలుసు కదా, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి. అండ్ వీడియోస్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ వస్తాయి. అసలు లొకేషన్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. నిన్న అసలు ఫుల్ వాన పడింది. అయితే యాక్చువల్లీ ఒక దగ్గర ఆగిపోయినాం అనమాట. సో నేను అక్కడ గోప్రో ఆఫ్ చేయడం మర్చిపోయా. అట్లనే రికార్డింగ్ అయ్యి మొత్తం బ్యాటరీ అంతా డ్రైన్ అయిపోయింది. సో ఇంకా మనమైతే డైరెక్ట్ చిట్కోల్ విలేజ్ నుంచి ట్యాబో వరకు వచ్చి ట్యాబోలో స్టే కొట్టినాం నిన్న నైట్. అండ్ ఇక్కడ నుంచి కాజా వెళ్ళిపోతున్నాం. చలి మాత్రం బీభత్సంగా ఉంది. ప్రజెంట్ ఇప్పుడే -3 అట్లుంది. ఇంకా నైట్ ఎంత ఉండే అనేది మీరే ఊహించుకోండి. ఇంకా సీదా నైట్ అయితే -11 -12కి వెళ్ళిపోయింది నిన్న. మనకి ఇక్కడ వరకు స్నో అయితే అంతా ఏం లేదనమాట. అసలు స్నోనే లేదు మనకి ఇక్కడ వరకు వచ్చేంత వరకు. బట్ కాకపోతే నిన్న కాజాలో స్నోఫాల్ అయిందనమాట మళ్ళీ. అండ్ ముందులో కనిపిస్తుంది కదా స్నో క్యాప్డ్ మౌంటైన్, మొత్తం స్నోతో కవర్డ్ అయిపోయింది మౌంటైన్ అయితే. రోడ్ అయితే చూసుకుంటున్నారు కదా, రోడ్ మాత్రం ఇంతే ఉంటుంది అనమాట మనం కాజా వెళ్ళేంత వరకు. అండ్ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే మొత్తం రోడ్ అంతా ఇంతే ఉంటుంది. మనమైతే హైయెస్ట్ విలేజ్ సైడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. అసలు మొత్తం ఫుల్ స్నో కవర్డ్ మౌంటైన్స్లో నడవాల్సి ఉంటుంది. నిన్న మొత్తం వానలు తడిచి మొత్తం నిన్న అయితే అసలు లెగ్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. ఈరోజు అయితే మొత్తం క్లియర్ వెదర్ ఉందన్నమాట. అసలు సెట్. నేను ఫుల్ విండ్లాస్ట్ వస్తుంది. నా వాయిస్ అయితే బాగానే రికార్డ్ అవుతుంది అనేసి అనుకుంటున్నా. చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లోనే పెద్ద లోయ, జరం వెళ్ళానే పోవాలా, లేదు అంటే సీదా లోయలోకి వెళ్ళిపోతాం గ్యాప్లా. అండ్ ఇక్కడ ఫుల్ విండ్లాస్ట్ ఉంది, బండిని నూకేస్తుంది లెఫ్ట్ సైడ్కి. మొత్తం నేను లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా స్పిటీ రివర్ అనమాట. మీకు నేను నా కాప్ సంఘం కూడా చూపించిన కదా, స్పిటీ రివర్ అండ్ ఇంకా సట్లెజ్ రివర్ రెండు కలిసే ప్లేస్. ఇంకెవరైనా వీడియో మీరు చూడకపోతే పైన ఐకార్డ్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ముందర మౌంటైన్ అయితే చూసుకోండి ఎట్లుందో. అండ్ నేను నుంచి మొత్తం ఆఫ్ రోడే అనమాట. వెనకాల నుంచి కూడా మొత్తం ఆఫ్ రోడే ఉంది. అండ్ ఇక్కడ చూసుకొని క్లియర్గా కనిపిస్తుంది కదా స్పిటీ రివర్. ఎంతో క్లియర్గా ఉన్నాయి వాటర్, చాలా క్లియర్గా ఉన్నాయి. కింద ఏముందో కూడా కనిపిస్తుంది, కొంచెం బ్లూయిష్ కలర్లో కనిపిస్తున్నాయి. కొంచెం విండ్ బ్లాస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మొత్తం హై ఆల్టిట్యూడ్స్లో ఉన్నాం కదా. సో ఇంకా విండ్ బ్లాస్ట్ అయితే అది కామన్. అండ్ మన న్యూ ఫ్రెండ్ నందేష్ బ్రో, కర్ణాటక నుంచి. బ్రో ముందరంతా కాజా, కాకపోతే ఇట్లా రోడ్ మీద మొత్తం మట్టి జామ్ అయి ఉంటుంది అనమాట. జర చూసుకొని పోవాలి. ఫ్రంట్ బ్రేక్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు ఈ రోడ్లలో. కొంచెం స్కిడ్ అయిందంటే సీదా లోయలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్. అబ్బా ఇక్కడ మంచి ఇల్లు కట్టుకున్నాడు కూడా. క్రేజీ లొకేషన్ ఉంది ఆ మౌంటైన్స్ మధ్యలో. నాకు తెలిసి హోటల్ అనుకుంటా, ఇది హోటల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సెట్ మంచి లొకేషన్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కాజా విలేజ్ వచ్చేసి ఇంకా 27 కిలోమీటర్స్ ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఎట్లా ఆఫ్ రోడింగ్ ఉందని. మొత్తం దుమ్ములు ఎప్పుడు వెళ్ళిపోతాడు ముందర స్కార్పియో వాడు. అరే తమ్ముడు కొంచెం సైడ్ ఇస్తే వెళ్ళిపోతాం రా. అరే కావాలని వానికి హారన్ కొడుతున్నామని సైడ్ ఇవ్వట్లేదు తెలుసా వాడు. రుకోరే భయ్యా నుంచి కొంచెం చలి పెట్టడం స్టార్ట్ అయింది. ఇంకా పైకి ఎక్కుతూనే ఉంటాం అనమాట. సో ఇంకా చలి బీభత్సంగా పెరిగిపోతుంది. యాక్చువల్లీ 2 sets ఆఫ్ గ్లౌజెస్ వేసుకున్నాను. లోపల ఆల్రెడీ ఇంకో సెట్ గ్లౌజ్ ఉంది, దానిపైన రైడింగ్ గ్లౌజ్ వేసుకున్నాను, లోపల వింటర్ గ్లౌజెస్ వేసుకున్నాను. అయినా చలి మాత్రం బీభత్సంగా పెడుతుంది. ఇక నార్మల్గా ఓన్లీ రైడింగ్ గ్లౌజ్ వేసుకుంటే ఇట్లా చలి పెడుతుండేనో ఏమో. ఇక్కడ ఎంట్రీ అనుకుంటా. 17B3690.
ఈచ్ బైక్ 100, 2 బైక్స్. ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనమాట. అందులో విలేజ్ కనిపిస్తుంది కదా, అదే కాజా విలేజ్ అనమాట. ఫైనలీ మేడ్ ఇట్ టు కాజా విలేజ్. అండ్ మనకి కాజాలో వరల్డ్లోనే హైయెస్ట్ పెట్రోల్ బంక్ అనమాట. ఇంకా దీనికంటే హైయెస్ట్ పెట్రోల్ బంక్ ఇంకెక్కడ కూడా లేదు. కాజాలోనే హైయెస్ట్ పెట్రోల్ బంక్. అండ్ ఇది మొత్తం కాజా విలేజ్ అనమాట. అసలు కాజా విలేజ్ మొత్తం మౌంటైన్స్తో కవర్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఏదో ఫెస్టివల్ ఉన్నట్టుంది. మొత్తం ఫుల్ ర్యాలీ తీస్తున్నారు వీళ్ళు. ఇక్కడ కెఫే ద ఫ్లేవర్ గ్యాలరీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ తాగి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కలిపి ఒకసారి కంప్లీట్ చేసేస్తాం. అండ్ ఇక్కడ నుంచి హిక్కింకి వెళ్ళిపోతాం అనమాట, ద హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ది వరల్డ్. అండ్ హిక్కిం వచ్చేసి ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ ఉంది, 40 మినిట్స్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి రోడ్ మాత్రం ఫుల్ ఆఫ్ రోడే ఉంటుంది అనేసి అనుకుంటున్నా. నేను కూడా హిక్కిం సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఆల్రెడీ ఇది స్పిటి వ్యాలీ చేయడం అది సెకండ్ టైం. బట్ కాకపోతే నేను వచ్చినప్పుడు ఓన్లీ ట్యాబో, కాజా అండ్ చీచం బ్రిడ్జ్, కీ మానిస్ట్రీ అవే కంప్లీట్ చేసా. బట్ కోమిక్ విలేజ్, లాంగ్జా, హిక్కిం ఇవన్నీ నేను ఫస్ట్ టైమే వెళ్తున్నాను. మనమైతే హిక్కిం వెళ్ళే రూట్కి అయితే డైవర్షన్ తీసుకున్నాం అనమాట. ఈ రూట్ వచ్చేసి లాంగ్జా అండ్ హిక్కిం కోమిక్ సైడ్ వెళ్తుంది. అండ్ కింద నుంచి ఇంకో రోడ్ ఉంటుంది, అది వచ్చేసి అట్ స్ట్రైట్ మౌంటైన్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ వెళ్తే కీ మానిస్ట్రీ అండ్ ఇంకా చీచా బ్రిడ్జ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ రూట్లో ముందరికి వెళ్ళిన తర్వాత మనకైతే మళ్ళీ డైవర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది హిక్కిం విలేజ్కి. అండ్ ఫుల్ స్నో మౌంటైన్స్, క్రేజీ అసలు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూసుకోండి, అసలు క్రేజీ ఉంది. మనమైతే చాలా పైకి వెళ్తున్నాం అనమాట. అసలు రోడ్ కూడా చాలా క్రేజీ ఉంది అసలు. నేను ఫర్ ది ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా ఈ రోడ్లో, బట్ క్రేజీ అసలు. ఇటు స్ట్రైట్ వెళ్తే లాంగ్జా సైడ్ వెళ్తుంది అనమాట. మనమైతే ఇటు సైడ్ డైవర్షన్ తీసుకొని హిక్కిం సైడ్ వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ నుంచి రోడ్ మొత్తం ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంది. ఇంకా వ్యూ మాత్రం వస్తుంది కదా, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. అసలు ఏమైందో ఏమో, నా బ్రేక్ క్యాలిబర్స్ అసలు పట్టేస్తున్నాయి. ముందలది పడుతుంది, వెనకాలది కూడా పట్టేస్తుంది. అసలు సీన్ ఏందో అర్థమవుతలేదు. క్రేజీ మ్యాన్, ఫుల్ ఆఫ్ రోడింగ్ అసలు మస్తుంది. ఫుల్ ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఇంకా యాక్చువల్లీ సీన్ ఏంటంటే మాకు అట్లా లాంగ్జా నుంచే రూట్ చూపించింది, బట్ మాకు అట్లా వద్దు, ఇటు నుంచి వెళ్దాం, ఫుల్ ఆఫ్ రోడింగ్, పీక్స్ ఉంటుంది మ్యాడ్ అని చెప్పి ఇలాకి వచ్చినాం. ఆహాహా, మొత్తం స్నో అంతా కరిగిపోతుంది చూసుకోండి. అటు కింద నుంచి అటు స్ట్రైట్ వెళ్ళినా మనం లాంగ్జా వెళ్ళి లాంగ్జా టు హిక్కిం వెళ్ళడానికి ఉంటుండే. బట్ మేము ఇట్లా హిక్కిం వెళ్ళి హిక్కిం టు కోమిక్, కోమిక్ నుంచి మళ్ళీ రిటర్న్ హిక్కిం టు లాంగ్జా అనమాట. మొత్తం ఫుల్ ఆఫ్ రోడింగ్, మ్యాడ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ దీంట్లో. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక అట్లా ఫుల్ టాప్కి వెళ్ళిపోతున్నాం. టాప్ నుంచి అసలు వ్యూ క్రేజీగా అనిపిస్తుంది కాదు అసలు. ఇక్కడైతే మస్తుంది, మొత్తం ఫుల్ స్నో అంతా కరిగిపోతుంది. ఇక స్నోఫాల్స్ ఏం లేవు. ఇంకో 2-3 డేస్ తర్వాత లాస్ట్ స్నోఫాల్ ఉంది ప్రెడిక్షన్ అయితే. మరి ఏమో తెలియదు. నిన్న మార్నింగ్ 11 o'clock అయితే పడింది కొంచెం సేపు స్నో అయితే. ఆహాహా, ఫుల్ ఆఫ్ రోడింగ్, ఫుల్ ఆఫ్ రోడింగ్. ఇదంతా ఆఫ్ రోడింగ్ ఇంకా సీన్. ఇక్కడ నుంచి మౌంటైన్ చూసుకోండి, మౌంటైన్ ఎట్లుందో క్రేజీ ఉందిలే. అండ్ ఇక్కడ నుంచి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ క్రేజీ ఉన్నాయి అసలు. ఈ మౌంటైన్ చూసుకోండి ఎట్లుందో పైన. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది బ్రో? 4 kilometers. అండ్ గాయ్స్, వీఆర్ గోయింగ్ టు ది టాప్ ఆఫ్ ది వరల్డ్. అండ్ ఇక్కడ చూసుకోండి మొత్తం క్రేజీ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి, మొత్తం స్నో మౌంటైన్స్. అండ్ ఇక్కడ నుంచి ఇంకో 1-2 kilometers మనకైతే హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదంతా చూసుకోండి. మొన్నటి వరకు స్నోఫాల్ ఉంది, ఇక్కడ స్నోఫాల్ అయింది. స్నో మాత్రం క్రేజీ ఉంది. బట్ నేను 2 pairs of గ్లౌజ్ వేసుకున్నందుక మరి ఎందుకో తెలీదు, ఇక్కడైతే అంత చలి అయితే పెడతలేదు, చేతులు అయితే ఫ్రీజ్ అవుతలేవు అనమాట. సెట్ అసలు వీఆర్ ఇంటూ ది స్నో మౌంటైన్స్ గాయ్స్, క్రేజీ. అండ్ ముందర కనిపిస్తుంది కదా, నాకు తెలిసి అదే హిక్కిం విలేజ్. రోడ్ మాత్రం క్రేజీ ఉంది. ఇదంతా నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఈ రోడ్ని.
ఇది ఇప్పుడే ఇట్లుంది అంటే ఇంకా నేను వచ్చినప్పుడు ఒక 3.5 years బ్యాక్ ఇంకెట్లుండేనో ఈ ఆఫ్ రోడ్ అంతా. ఇద్దరం ఉన్నాం కాబట్టి పర్వాలేదు, బట్ సోలో ట్రావెల్ చేస్తే మాత్రం చాలా రిస్కీ షాట్ ఇది. బ్రో కూడా సోలో ట్రావెలింగే, నేను సోలో ట్రావెలింగే కాబట్టి ఇద్దరం ఇంకా కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడ స్పీటీ అంతా ఇద్దరం కలిసి ట్రావెల్ కంప్లీట్ చేసేస్తాం. అండ్ ముందల్లా 2-3 ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, అదే హిక్కిం విలేజ్. మీకు నాకు తెలిసి అంత క్లారిటీగా కనిపించకపోయి ఉండొచ్చు. మొత్తం ఒక 1 week బ్యాక్ వరకు రోడ్ పైన కూడా మొత్తం స్నోనే ఉండే, బట్ ఇప్పుడు అసలు ఏమీ లేదు, మొత్తం ఎండిపోయింది. ఫైనలీ వి రీచ్ ద హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది వరల్డ్. అండ్ ముందర అనిపిస్తుంది కదా రెడ్ కలర్ది, అదే అనమాట పోస్ట్ ఆఫీస్. ఓపెన్ ఉండాలని అనుకుంటున్నా. ఇంటికి పోస్ట్ అయితే పంపిద్దాం, చూద్దాం ఇక్కడ నుంచి ఇంటి వరకు రీచ్ అవుతుందా లేదా. అండ్ నేను పోస్ట్ వేయడానికి కోసమే వచ్చిన, అండ్ అట్లనే రూట్ అంతా ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చిన. అండ్ ఇదంతా హిక్కిం విలేజ్ అనమాట, ఒక 4-5 ఇల్లులు మాత్రమే ఉంటాయి. ఫైనలీ వి రీచ్ ది హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ది వరల్డ్. క్రేజీ మ్యాన్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చూసుకోండి, వ్యూ క్రేజీ ఉంది కదా. మొత్తం స్నో మౌంటైన్స్, అటు సైడ్ మౌంటైన్స్ పైన ఫుల్ స్నో ఉంది, బట్ వీటి పైన ఏం లేదు, కరిగిపోయిందంతా. అండ్ ఇదే హిక్కిం విలేజ్ అనమాట. సెట్ కదా అసలు వీళ్ళ లైఫ్. ఆల్రైట్ గాయ్స్, ప్రజెంట్ మనం ఎక్కడున్నాం తెలుసా? హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది వరల్డ్. ఇక్కడ చూసుకోండి, వెల్కమ్ టు హిక్కిం హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది వరల్డ్. ఇదే హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ అనమాట. అండ్ మనమైతే 2 letters రాసినాం ఇంటికి, అండ్ ఇంపార్టెంట్ పర్సన్స్కి పంపిస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చెక్ చేసుకోండి. ఫుల్ స్నో క్యాప్ మౌంటైన్స్ అయితే కవర్ అయిపోయినాయి అనమాట. క్రేజీ ఉంది లొకేషన్ అయితే.